Yeah, good evening, all of you. Good evening, sir. Yeah, very Good good evening, all of you. Very good evening. So, guys, so last classes, 11 doubts ఉన్నాయా? Anyone, please confirm once. No, sir. Clear? Yes, sir. Yes, Sir, sir. TDS గ్రూప్ లో వేస్తా అన్నారు కదా సార్. చూపించాను కదండి ఆల్రెడీ వాట్సాప్ లో అనుకుంటా. టీసీఎస్ సార్ వేయలేదు సార్. TDS ఆల్రెడీ ఉంది కదా గ్రూప్ లో. టీడీఎస్ ఉంది సార్, టీసీఎస్ చెప్పింది. పంపిస్తాను, మళ్ళీ ఒకసారి పంపిస్తా. ఓకే ఓకే సార్. డన్ గైస్. చూడండి, మనకి ప్రజెంట్ టాలీ ప్రైమ్ 6.0 బీటా వర్షన్ ఇలా వచ్చింది ఐకాన్. ఓకే, సేమ్ ఫీచర్సే ఉంటాయి, కొన్ని ఫీచర్స్ అనేది మారుతాయి. సో అది ఇంకా పూర్తిగా రిలీజ్ చేయలేదు. ఓకేనా? సో మనకి ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాను యూట్యూబ్ లో, ఒకసారి మీరు ఫాలో అవ్వచ్చు. ఓకే, ఇప్పుడు చూడండి టాలీ ప్రైమ్ 6.0లో మనం ఇలా ఉంటుంది. మనం ఐకాన్ ఈ విధంగా చూపిస్తుంది. లెఫ్ట్ సైడ్ లో పైన టాలీ ప్రైమ్ అనేది ఈ విధంగా ఉంటుంది. యా, సో టుడే మనము టాలీ ప్రైమ్ లో 6.0లో మనము పేరోల్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, అసలు పేరోల్ అంటే ఏంటి, ఎనీవన్ వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ పేరోల్? పేరోల్ అనేది ఎందుకు యూజ్ చేస్తామా చెప్పండి. పేరోల్ ఎందుకు యూజ్ చేస్తామండి? సాలరీస్ వేజెస్ క్యాలిక్యులేట్ చేయడానికి. ఏంటమ్మా వాయిస్ స్లో వస్తుంది, కొంచెం గట్టిగా. వేజెస్ సాలరీస్ క్యాలిక్యులేట్ చేయడానికి కోసం సార్. ఓకే, సో ఎంప్లాయీ సాలరీస్ ని క్యాలిక్యులేషన్ చేయడానికి పేరోల్ ని యూజ్ చేస్తారు. ఒక కంపెనీలో టాలీని యూజ్ చేస్తే ఆ కంపెనీలో ఒక ఎంప్లాయీ డీటెయిల్స్ ఏ విధంగా టాలీలో ఫిల్ చేసి ఏ విధంగా సాలరీస్ డిఫైన్ చేయాలి అనేది ఇక్కడ కాన్సెప్ట్. ఇప్పుడు ప్రతి ఒక్క ఎంప్లాయీ యొక్క మీరు ఆఫర్ లెటర్ చూసారంటే ఫస్ట్ బేసిక్ శాలరీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్ శాలరీ 20,000 అనుకోండి. ఆ బేసిక్ శాలరీ యాడ్ చేస్తూ హౌస్ రెంట్ అలవెన్స్ 2%, ట్రావెలింగ్ అలవెన్స్ 3%, డియర్నెస్ అలవెన్స్ ఒక 3%, మెడికల్ అలవెన్స్ ఒక 4%. ఈ బేసిక్ శాలరీ 20,000కి ఈ 4% యాడ్ చేస్తే నీ యొక్క గ్రాస్ శాలరీ 30,000 వస్తుంది. ఆ 30,000 మీద పిఎఫ్ ప్రావిడెంట్ ఫండ్, ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ ఈఎస్ఐ ఇవి రెండు ఒక 5,000 కట్ అవుతుంది శాలరీ డిడక్షన్స్. సో బై హ్యాండ్ కి నెట్ శాలరీ నీకు 25,000 వస్తుంది. గ్రాస్ శాలరీ ఏమో 30,000, దాని మీద పిఎఫ్ ఈఎస్ఐ ప్రొఫెషనల్ ట్యాక్స్ కట్ అయిపోయి నీ హ్యాండ్ కి నెట్ శాలరీ 25,000 వస్తుంది. ఓకే, ఏ విధంగా ఎంప్లాయీస్ డీటెయిల్స్ ని టాలీలో ఫిల్ చేసుకోవాలి, ఎవరు ఎక్స్ట్రా అవర్స్ పని చేస్తున్నారు, ప్రజెంట్ డేస్ ఎన్ని రోజులు వస్తున్నారు, ఆబ్సెంట్ డేస్ ఎన్ని, ఓవర్ టైం ఎంతమంది చేస్తున్నారు, ఎవరికి శాలరీస్ ఏ విధంగా ఇస్తున్నారు, ఎవరు 5 సంవత్సరాలు లేదా 10 సంవత్సరాల కంటే ఎక్కువ పనిచేస్తున్నారు వారికి ఏ విధంగా 15 రోజుల జీతం ఎక్స్ట్రా ఇస్తారు. ఓకే, సో ఈ విధంగా అన్ని సెటప్స్ మనం చేసుకుంటాం, అవర్స్ లో కానీ మినిట్స్ లో కానీ. సో 1-2 సార్లు వీడియో చూడాలి, కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుంది, ముందే చెప్తున్నాను. ఓకే, సో పేజ్ నెంబర్ 109 ఇక్కడ చూడండి, టాలీ సొల్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్. సేల్స్, అడ్మినిస్ట్రేషన్, R&D, ఫైనాన్స్ ప్రతి కంపెనీలో కూడా డిపార్ట్మెంట్స్ కామన్. ఈ డిపార్ట్మెంట్స్ ప్రతి కంపెనీలో కూడా ఉంటాయి. ఓకే, ఫస్ట్ మనం టాలీలోకి వెళ్ళి కంపెనీ క్రియేట్ చేద్దాం. టాలీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ 6.0లో మనం పేరోల్ డిస్కస్ చేస్తాం. ఆంధ్రప్రదేశ్, కంట్రోల్ ఏ, సేవ్. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి, రిమైనింగ్ అని నో పెట్టండి, నో నీడ్. ఇక్కడ చూడండి, మెయింటైన్ పేరోల్, ఎనేబుల్ పేరోల్ స్ట్రక్చర్, ఈ రెండు వేసి పెట్టండి. ఇప్పుడు మీరు కంపెనీలోకి వెళ్ళిన తర్వాత ఓకే ఓకే మీకు కంపెనీలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మీరు చూసినట్లయితే ప్రతి ఒక్కరికి కూడా కంపెనీ కోడ్ ఉంటుంది, కంపెనీ అకౌంట్ గ్రూప్ కోడ్ ఉంటుంది, కంపెనీ సెక్యూరిటీ కోడ్ ఉంటుంది. ఓకే, సో ఏవైనా కూడా ఉంటాయి, బట్ మీరు కంపెనీలోకి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్ గా అన్ని కూడా వచ్చేస్తాయి అనమాట. ఓకే, మీరు గవర్నమెంట్ కింద పనిచేస్తున్నారా లేదా ప్రైవేట్ లో పనిచేస్తున్నారా? ప్రైవేట్ లో అయితే అదర్స్ తీసుకోవాలి, గవర్నమెంట్ అయితే గవర్నమెంట్ తీసుకోవాలి. సేవ్ చేయండి, క్రియేట్ లోకి వెళ్ళండి. ఇక్కడ చూడండి పేరోల్ మాస్టర్స్ అన్ని వచ్చాయి కొత్తగా. యా, ఇక్కడ మనం డిపార్ట్మెంట్స్ క్రియేట్ చేసుకోవాలి. డిపార్ట్మెంట్స్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ? సేల్స్, అడ్మినిస్ట్రేటర్,
తర్వాత R&D, తర్వాత ఫైనాన్స్. ఓకే, ఇవన్నీ డిపార్ట్మెంట్స్ లో కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటుంది, మీరు నిదానంగా చూసుకోవచ్చు. నెక్స్ట్, ఏ విధంగా కంపెనీలో పనిచేస్తున్నారు. ఓకే, తర్వాత ఏ విధంగా ఎంప్లాయీస్ ని ఏ విధంగా మనము ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఎంప్లాయీస్ ఇప్పుడు ఫస్ట్ మీరు ఇక్కడ వెళ్ళిన తర్వాత ఈ ఆప్షన్స్ అన్ని మీకు కనిపించవు. రైట్ సైడ్ లో F3 ఉంటుంది, F12 ఉంటుంది. ఇక్కడ ఇవన్నీ నోలో ఉంటాయి. ఇలా ఉంటాయి, కొన్ని ఆప్షన్స్ మీకు కనబడతాయి. మీరు F12 కి వెళ్ళి ఈ ఆప్షన్ వేసి పెట్టాలి. సెకండ్ అవసరం లేదు, రిమైనింగ్ ఆప్షన్స్ అని వేసి పెడితే అప్పుడు బయటికి ఆప్షన్స్ అన్ని వస్తాయి. ఓకే, ఇక్కడ రోహిత్ రాయ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, ప్రీతి R&D, శర్మ సేల్స్, రమేష్ ఫైనాన్స్. డేట్ ఆఫ్ జాయినింగ్ ఇచ్చాను. ఇక్కడ నేను ఒకటి ఎగ్జాంపుల్ కూడా ఇచ్చుకుంటాను, మీరు చూసుకోవచ్చు. రోహిత్ రాయ్ డిపార్ట్మెంట్ అడ్మిన్, ఇంకా డేట్ ఆఫ్ జాయినింగ్ లాస్ట్ డేట్ అవసరం లేదు, ప్రజెంట్ ఇదే పెట్టుకోండి. ఇక్కడ ఎంప్లాయీ నెంబర్ 4969, డెసిగ్నేషన్ మేనేజర్, ఫంక్షన్ అడ్మిన్, లొకేషన్ బెంగళూరు, జెండర్ మేల్, డేట్ ఆఫ్ బర్త్ 1 నవంబర్ 1979, బి నెగటివ్, ఫాదర్స్ నేమ్ మిస్టర్ రాయ్, తర్వాత మదర్స్ నేమ్ ఆర్ భీమా, అడ్రస్ 3645 సజ్జాపూర్ రోడ్, బెంగళూరు. ఫోన్ నెంబర్ మీరు ఇచ్చుకోండి, రోహిత్. ఇట్లా అన్ని ఫిల్అప్ చేస్తాను మా రియల్ టైం. తర్వాత ప్రొవైడ్ బ్యాంక్ డీటెయిల్స్, అకౌంట్ నెంబర్, ఎఫ్ఎస్ కోడ్, చూడండి మీ పాన్ నెంబర్, ఆధార్ నెంబర్, యుఏఎన్ నెంబర్, పిఎఫ్ నెంబర్, ఇవన్నీ మీ రియల్ టైమ్ లో ఉంటాయి. పాస్పోర్ట్ నెంబర్, కంట్రీస్, పాస్పోర్ట్ డేట్, ఇవన్నీ కాంట్రాక్ట్, ఇవన్నీ ఫిల్అప్ చేయాలి రియల్ టైమ్ లో. ఓకే, మీకు ఏమైతే ఉంటాయో వాటన్నిటిని ఫిల్అప్ చేసుకోవాల్సి వస్తుంది. 100 మంది ఎంప్లాయీస్ ఉన్నా ఇలాగే ఫిల్ చేసుకోవాలి. ఓకే, ఒకటి ఎగ్జాంపుల్ ఇచ్చాను, రిమైనింగ్ నార్మల్ గా చేశాను. నెక్స్ట్ ప్రీతి R&D కంట్రోల్ A. నెక్స్ట్ శర్మ అందరూ వచ్చేసి సేల్స్ డిపార్ట్మెంట్, కంట్రోల్ A. రమేష్ ఫైనాన్స్, కంట్రోల్ E. ఈ విధంగా ఎంప్లాయీస్ ని క్రియేట్ చేసుకోవాలి. నెక్స్ట్ యూనిట్స్, అవర్స్ లో పనిచేస్తున్నారా, మినిట్స్ లో పనిచేస్తున్నారా అనేది క్రియేట్ చేసుకోవాలి. HRS అంటే అవర్స్, MINS అంటే మినిట్స్. HRS అవర్స్, MINS మినిట్స్. కాంపౌండ్ అవర్స్ ఆఫ్ 60 minutes. తర్వాత ప్రజెంట్ డేస్ ఏంటి, అబ్సెంట్ డేస్ ఏంటి, ఓవర్ టైం ఏంటి, అటెండెన్స్ ప్రజెంట్, అటెండెన్స్ లీవ్ విత్ పే, ఆబ్సెంట్ లీవ్ వితౌట్ పే. నెక్స్ట్ ఓవర్ టైం, ప్రొడక్షన్ అవర్స్ ఆఫ్ 60 minutes. ఇవన్నీ పే హెడ్స్, వీటికి ఒక్కోదానికి ఒక ఫోటో ఇచ్చి ఉంటాను, ఇవన్నీ మీరు చూసుకోవచ్చు. బేసిక్ పే. సో ఎర్నింగ్స్ ఫర్ ఎంప్లాయీ, ఇది ఎంప్లాయీకి ఎర్నింగ్ అవుతుంది. లిస్ట్ ఆఫ్ పే హెడ్ టైప్స్ అనమాట, సిచ్యువేషన్ బట్టి వీటిని మనం తీసుకుంటాం. ఎర్నింగ్స్ ఫర్ ఎంప్లాయీ 1 year వరకు శాలరీస్ పెంచరు కాబట్టి ఫిక్స్డ్, కంపెనీకి అది ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ అవుతుంది. క్యాలిక్యులేషన్ టైప్,
ఆన్ అటెండెన్స్ మీదనే మీకు శాలరీస్ అనేది ఇస్తారు. ప్రజెంట్ డేస్ ఎన్ని రోజులు వచ్చారు, మీరు మంత్స్ వైజా, డేస్ వైజా, ఫోర్ నైట్స్ వీక్స్ అంటే మంత్స్ వైజే తీసుకుంటారు. క్యాలెండర్ పీరియడ్ అనమాట, యూజర్ డిఫైన్డ్ అంటే ఎన్ని రోజులు వచ్చిందో అన్ని రోజులు తీసుకుంటారు. నెలకు 26 డేస్, సండేస్ కాదు. ఇది బేసిక్ పే. వీటికి హౌస్ రెంట్ అలవెన్స్ అంటే మా దగ్గర పనిచేసే ఎంప్లాయీస్ కి హౌస్ కూడా ఇంత పర్సెంటేజ్ ఇస్తున్నాము అనేది చూపించుకుంటారు అనమాట. క్యాలిక్యులేషన్ టైప్ వచ్చేసి యాజ్ కంప్యూటెడ్ వేర్, వచ్చేసి కాంపిటేషన్ ఇన్ఫర్మేషన్ ఆన్ స్పెసిఫైడ్ ఫార్ములా. ఎందుకంటే అందరి డెసిగ్నేషన్ కి సేమ్ పర్సెంటేజ్ ఉండవు. మా డెసిగ్నేషన్ బట్టి పర్సెంటేజ్ మారుతాయి. మేనేజర్కి ఒకలా, ఏజెంట్కి ఒకలా, సేల్స్ మ్యాన్కి ఒకలా, వర్కర్స్కి ఒకలా, పర్సెంటేజ్ అందరికి ఒకటేలాగా ఉండవు. శాలరీస్ కూడా ఒకేలాగా ఉండవు. నెక్స్ట్ ట్రావెలింగ్ ఎక్స్పెన్స్ అన్నా కన్వేయన్స్ అన్నా ఒకటే. ఫ్లాట్ రేట్, సేమ్ పర్సెంటేజ్ ఉండవు అనమాట. ఓవర్ టైం పే, క్యాలిక్యులేషన్ టైప్ ఆన్ ప్రొడక్షన్ టైప్ ఓవర్ టైం. నెక్స్ట్ వేరియబుల్ పే. సో వర్క్ ను బట్టి, పర్ఫార్మెన్స్ బట్టి మనకి వేరియబుల్ పే అనేది మారుతూ ఉంటుంది. యాజ్ యూజర్ డిఫైన్డ్ వాల్యూ, ప్రతి దానికి మీనింగ్ ఉంటుంది, మీరు ఓర్పుగా చదువుకోవచ్చు. తర్వాత వీటన్నిటికీ గ్రాస్ శాలరీ మీద పిఎఫ్, ఈఎస్ఐ కట్ అవుతాయి. వాటికి కూడా ఫోటోస్ ఇచ్చున్నాను, చూస్తాను. ఎంప్లాయీ పిఎఫ్ 12%, ఎంప్లాయీ స్టాచర్ డిడక్షన్స్, పిఎఫ్ అకౌంట్, కంపెనీ ఇది కరెంట్ లైబిలిటీస్. మళ్ళీ ఎండ్ ఆఫ్ ది ఇయర్ లో మీకు ఆ పిఎఫ్ ఏదైతే కట్ చేసుకుంటున్నారో అది మళ్ళీ మీకు ఇవ్వాల్సిందే. ఆన్ స్పెసిఫైడ్ ఫార్ములా, బేసిక్ పే, $780. తర్వాత ఎంప్లాయీ ఈఎస్ఐ, ఎంప్లాయీ స్టాచర్ డిడక్షన్స్, ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్, కరెంట్ లైబిలిటీస్. ఆన్ స్పెసిఫైడ్ ఫార్ములా, బేసిక్ పే, హౌస్ రెంట్ అలవెన్స్, కన్వేయన్స్, ఓవర్ టైం పే 1.75%. తర్వాత ప్రొఫెషనల్ ట్యాక్స్, సార్ కరెంట్ ఎర్నింగ్ టోటల్ చెప్పమా. పిఎఫ్ దాంట్లో ఎంప్లాయీ పిఎఫ్ 12% దాంట్లో 6,500 ఎలా వచ్చింది సార్? అంటే మనం ఇంకా శాలరీ మెన్షన్ చేయలేదు కదా. జస్ట్ మనం ఒక ఎస్టిమేషన్ ఇచ్చుకుంటాం, ప్రతి మనం కంపెనీలో కూడా value ఇంత అమౌంట్ అనేది. రియల్ టైమ్ లో అయితే బేసిక్ వాల్యూ మీద క్యాలిక్యులేషన్ జరుగుతుందా? గ్రాస్ శాలరీ మీద పిఎఫ్, ఈఎస్ఐ కట్ అవుతుంది. అది పిఎఫ్, ఈఎస్ఐ ఎంత అనేది కంపెనీ నిర్ణయిస్తుంది. ఓకే సార్. ఓకే, ఇక్కడ 5,000 అయితే నీకు పిఎఫ్ కట్, ఇది ప్రొఫెషనల్ ట్యాక్స్ కట్ అవుతుంది. 5,000 నుంచి 8,000 మధ్యలో నీ శాలరీ ఉంటే ₹60 కట్ అవుతుంది. 8,000 నుంచి 10,000 మధ్యలో ఉంటే నీకు ప్రొఫెషనల్ ట్యాక్స్ ఇంత అని కట్ అవుతుంది. ఇవన్నీ కంపెనీ నామ్స్ ప్రకారం కట్ చేసుకుంటారు. ఇది జస్ట్ ఒక బేసిక్ ఇలా ఉంటుంది అనేసి. 15,000 పైన ఎంత ఉన్నా 200 కట్ చేసుకుంటారు. నువ్వు ఒకే కంపెనీలో 10 సంవత్సరాలు పనిచేసావనుకో గ్రాడ్యుటీ కూడా కట్ అవుతుంది. గ్రాడ్యుటీ మీకు ఇస్తారు అన్నమాట, ఎక్కువ ఇస్తారు. మీరు నమ్ముకొని కంపెనీలో పనిచేస్తున్నారు కాబట్టి 15 రోజులు జీతం ఎక్కువ ఇస్తారు. నెలకు 26 రోజులు అవుతే, సో 60 సంవత్సరాలు అంటే ఎన్ని నెలలు మా? 72. సో 120 months అంటే 10 years.
గ్రాడ్యుయేటీ 15 రోజులు జీతం ఎక్స్ట్రా ఇస్తారు. సో తర్వాత శాలరీస్ డిఫైన్ చేసుకో. ఆల్టర్నేట్ రండి, డిఫైన్ శాలరీకి వెళ్ళండి. సో స్టార్టింగ్ లో డిపార్ట్మెంట్ చేసి ఉంటావు కదా, అవి వీటికి వచ్చి ఉంటాయి. దీంట్లో ప్రైమరీ ఒకటి తీసుకొని దీనికి సెటప్ చేసుకోవాలి ఒక ఆర్డర్. చూడండి, బేసిక్ పే, హౌస్ రెంట్, ఇవన్నీ ఒక ఆర్డర్ సెట్ చేసుకోవాలి. కన్వేయన్స్, ఓవర్ టైం పే, వేరియబుల్ పే, పర్సనల్ ట్యాక్స్, పిఎఫ్, ఈఎస్ఐ, గ్రాట్యుటీ. ఇది సెటప్ చేసుకోవాలి. మరి దీన్నే అన్నిటికీ అప్లై చేయాలి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఎవరు ఉన్నారు? రోహిత్ రాయ్ ఉన్నారు. రోహిత్ సెలెక్ట్ చేయండి, 1,400 ఇవ్వండి. కాపీ ఫ్రమ్ ఎంప్లాయీ గ్రూప్ 7,000. కన్వేయన్స్ ఎంత ఉంది? 500. ఓవర్ టైం ఎంత ఉంది? 40 రూపీస్. కంట్రోల్ ఏ, సేవ్. ఇంకా మిగతా వాళ్ళకు ప్రీతి, శర్మ, రమేష్. సో ప్రీతి సెలెక్ట్ చేయి, 1,400, 12,000. హౌస్ రెంట్ అలవెన్స్ కర్సర్ మూవ్ అవ్వదు. అప్పుడు మీరు ఏం చేయాలంటే F12 వెళ్ళి ఈ ఆప్షన్ వేసి పెట్టాలి. పర్సెంటేజ్ ఎంత? 40%. 1 డేస్ 6.0 మనం డిస్కస్ చేస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు 40% ఇచ్చామా ప్రీతికి? ఓకే, సేవ్ చేసాను, కంట్రోల్ ఏ. నెక్స్ట్ శర్మ 1,400, బేసిక్ పే 20,000, హౌస్ రెంట్ అలవెన్స్ 40%, 2,500 కన్వీన్స్. కంట్రోల్ ఏ. నెక్స్ట్ రమేష్ 18,000, 20%, 2,150. ఇలా ఎంప్లాయీస్ కి శాలరీస్ సెటప్ చేసుకోవాలి. తర్వాత ఎవరెవరు ఎన్ని రోజులు వచ్చారని అటెండెన్స్ వేసుకోవాలి. చూడు, అటెండెన్స్, అదర్ వచ్చర్స్. డేట్ నేను మే మంత్ తీసుకుంటాను, 31/5. ఎందుకంటే మే మంత్ లో 31 డేస్ ఉంటాయి కాబట్టి. ఎడ్యుకేషన్ మోడ్ కదా, ఏప్రిల్ మంత్ కాకుండా మే మంత్ తీసుకుంటాను. ప్రెసెంట్ డేస్. సో ప్రీతి 18 డేస్ వచ్చింది, రమేష్ 22 డేస్, రోహిత్ రాయ్ 26 డేస్, శర్మ 20 డేస్. మళ్ళీ ఆటో ఫిల్ తీసుకోండి. ఓవర్ టైం ఎవరు చేశారు? రోహిత్ రాయ్ 720 minutes, MINS. శర్మ 360 minutes, MINS. ఓకే, అటెండెన్స్ వేసేసామా? నెక్స్ట్ ఇప్పుడు వేరియబుల్ పే. కంట్రోల్ ప్లస్ F4. కంట్రోల్ F4 ఇచ్చిన తర్వాత F2 డేట్ ఇచ్చుకోండి, 31/5. తర్వాత ఆటో ఫిల్, సాలరీ నేమ్ అంత ఇస్తుంది. ఇక్కడ చూడండి 62,906 వచ్చింది, సేవ్ చేయండి. మళ్ళీ పేజ్ అప్ ఇవ్వండి. ఇక్కడ మనకి వాల్యూ ఎంత రావాలి? 65,406 రావాలి, కానీ 62 వచ్చింది. సో మిగతా ఇద్దరికి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వేరియబుల్ పే ఇవ్వాలి, రోహిత్ రాయ్కి, శర్మకి. అప్పుడు ఆ అమౌంట్ మ్యాచ్ అవుతుంది. రోహిత్ రాయ్ ఇక్కడ ఉన్నాడు, వేరియబుల్ పే. సో రోహిత్ రాయ్కి ఎంత ఉంది? ఇక్కడ 9,850 రూపీస్ ఉంది. మనం ఈ అమౌంట్ యాడ్ చేస్తే 11,000 అవుతుంది. సిఆర్ ఉంది కదా, దాన్ని డిఆర్ గా మార్చాలి. ఎందుకు రాండి? వేరియబుల్ పే 1,000. అమౌంట్ చూడండి, 65,406.
65 406 సేవ్ చేయండి. తర్వాత వేరియబుల్ లైక్ ప్రొఫెషనల్ ట్యాక్స్ పేమెంట్ తీసుకోండి. అవుట్ ఆఫ్ ఫిల్ ప్రొఫెషనల్ ట్యాక్స్ 700 సేవ్ చేయండి. ఎస్కేప్. more reports, payroll reports, payslip, Rohit. ఇలా ఉన్నాయి payslips. సో 26 days వచ్చాడు, 12 hours ఎక్స్ట్రా చేశాడు. సో 12,280 రూపీస్. దీంట్లో పిఎఫ్ ప్రొఫెషనల్ ట్యాక్స్ పిఎఫ్ 2 కట్ అవుతాయి. ఓకే, మనకి ఇక్కడ 930 రూపీస్ కట్ అవుతాయి. 11,350 రూపీస్ కూడా బై హ్యాండ్ వస్తుంది. మరొక ఎంప్లాయీ తీసుకోవచ్చు, రమేష్. సో 23,600 గ్రాస్ సాలరీ అయితే దాని మీద 980 రూపీస్ కట్ అవుతాయి. 22,620 రూపీస్ కట్ అవుతాయి. యా, డన్ గైస్. సో ఈ విధంగా మీరు ఎన్ నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఎంత మందిటైనా చూడొచ్చు. అర్థం అవ్వదు, 1-2 సార్లు వీడియో చూడాలి. ఓకే, గ్రాస్ సాలరీ మీద పిఎఫ్ ఈఎస్ఐ కట్ అయితే బై హ్యాండ్ కి 15,820 రూపీస్ బై హ్యాండ్ వస్తుంది. ఓకే, సో దీన్నే ఎంప్లాయీ శాలరీ పే స్లిప్స్ అంటాం, పేరోల్ అంటాం. ఓకే, సో టాలీ ప్రైమ్ 6.0లో మనం క్లియర్ గా వీటి గురించి డిస్కషన్ చేశాం. ఓకే, క్లియర్ మా? సో వీడియోని 1-2 సార్లు చూడాలి కన్ఫామ్ గా, అప్పుడే మీరు సబ్జెక్ట్ అనేది నీట్ గా అర్థమవుతుంది. ఎవరికైనా డౌట్ ఉన్నాయండి దీంట్లో? ఎనీవన్? యా.